డీటెయిల్ చూస్తే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ఇక లేరు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఆయన మృతి చెందినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. టెహ్రాన్లోని ఆయన నివాసం, కార్యాలయ సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక ప్రిసిషన్ గైడెడ్ క్షిపణులతో భారీ దాడులు జరిగాయని, ఆ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు అగ్రస్థాయి సైన్యాధికారులు మరణించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 40 రోజుల సంతాప దినాన్ని ప్రకటించిన ఇరాన్ ప్రభుత్వం ఇది కేవలం ఒక వ్యక్తి మరణం కాదని, విప్లవ యుగానికి ప్రతీకగా నిలిచిన నాయకుడి అంత్యమని పేర్కొంది. నెలల తరబడి ప్రణాళికాబద్ధంగా సాగిన ఆపరేషన్లో శాటిలైట్ ట్రాకింగ్, నిఘా వ్యవస్థల సాయంతో ఖమేనీ స్థానం గుర్తించి తెల్లవారుజామున సమన్వయ దాడులు ప్రారంభించినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనను చారిత్రక మలుపుగా అభివర్ణించారు. మరోవైపు ఇరాన్ ప్రతిదాడులతో యుద్ధం అంచనా నిలిచింది. ఈ నేపథ్యంలో ఖమేనీ జీవిత ప్రయాణం ఒక మత విద్యార్థి నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్లో అత్యున్నత అధికారిగా ఎదిగిన ప్రస్థానం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఏప్రిల్ 19 మతపరమైన కుటుంబంలో జన్మించిన అలీ ఖమేనీ చిన్ననాటి నుంచే ఇస్లామిక్ విద్యలో నిమగ్నమయ్యారు. 4 సంవత్సరాల వయసులోనే మక్తబ్లో ఖురాన్ అధ్యయనం ప్రారంభించి అనంతరం వర్షద్, కోమ్ వంటి మత పాఠశాలలో ఉన్నత శాస్త్రాధ్యయనం చేశారు. యువకుడిగా ఉన్నప్పుడే ఆయనపై రాజకీయ చైతన్యం ప్రభావం చూపింది. షా మహమ్మద్ రేజా పహ్లవీ పాలనలో పెరుగుతున్న అసంతృప్తి, మత పెద్దల నిరసనలు, సామాజిక మార్పుల డిమాండ్లు ఆయన ఉద్యమ దిశగా మళ్లించాయి. ఆ కాలంలో విప్లవానికి సిద్ధాంత పునాది వేసిన రుహుల్లా ఖమేనీ ఉపన్యాసాలు, బోధనలు ఖమేనీపై గాఢ ప్రభావం చూపాయి. రాజకీయ కార్యకలాపాల కారణంగా పలుమార్లు అరెస్టులు, విచారణలు, గమనికలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. 1979లో ఇరాన్ విప్లవం విజయం సాధించగా రాజశక్తి కూలిపోయింది. కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ రిపబ్లిక్లో ఖమేనీ వేగంగా ఎదిగారు. టెహ్రాన్లో శుక్రవారం ప్రార్థన ఇమాంగా, రక్షణ శాఖలో కీలక బాధ్యతలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ పర్యవేక్షణలో ఆయన పాత్ర పెరిగింది. జరిగిన హత్యాయత్నం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. మసీదులో ఉపన్యాసం ఇస్తుండగా టేప్ రికార్డులో దాచిన బాంబు పేరటతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుడిచేయి శాశ్వతంగా దెబ్బతిన్న రాజకీయ సంకల్పం మాత్రం మరింత కఠినమైంది. అదే ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచి ఇరాన్ అధ్యక్షుడయ్యారు. ఇరాన్ ఇరాక్ యుద్ధం మధ్యకాలంలో ఆయన అధ్యక్ష పదవిలో ఉండి యుద్ధ సమయ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ దశలో రెవల్యూషనరీ గార్డ్స్తో ఆయన అనుబంధం బలపడింది. 1989లో రుహుల్లా ఖమేనీ మరణంతో దేశ నాయకత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంది. రాజ్యాంగ సవరణ నడుమ నిపుణుల సభ ఖమేనీని సుప్రీం లీడర్గా ఎన్నుకుంది. మొదట ఆయన్ను రాజీ అభ్యర్థిగా భావించిన వారు ఇప్పటికీ కాలక్రమేణా వ్యవస్థపై పూర్తి పట్టు సాధించారు. సైన్యం, న్యాయ వ్యవస్థ, గార్డియన్ కౌన్సిల్, రాష్ట్ర మీడియా వంటి కీలక వ్యవస్థలో విశ్వాసపాత్రులుగా నియమించే అధికారం కేంద్రీకరించారు. సుప్రీం లీడర్గా ఆయనకు విదేశాంగం, రక్షణ, అణువిధానం, ఆర్థిక దిశానిర్దేశం వంటి అంశాలపై తుదిమాట చెప్పే అధికారం లభించింది. దేశీయంగా ఆయన పాలన కఠినతరంగా నిలిచింది. 1999 విద్యార్థి నిరసనలు, 2009 ఎన్నికల అనంతరం గ్రీన్ ఉద్యమం, 2017-19 ఆర్థిక ఆందోళనలు, 2022లో మొహా అమీమీ ఘటన తర్వాత ఉద్భవించిన మహిళల ఉద్యమం, ప్రతి సందర్భంలోనూ భద్రతా బలగాలు రంగంలోకి దిగి నిరసనలను అణిచివేశాయి. ఖమేనీ దృష్టిలో ఇవన్నీ విదేశీ శక్తుల ప్రేరేపిత కుట్రలే. ఆంక్షలతో దెబ్బతిన ఆర్థిక వ్యవస్థ, పెరిగిన ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం ప్రజల్లో అసంతృప్తి రగిలించినా ఆయన విధానాల్లో పెద్ద మార్పు కనిపించలేదు. భద్రతా రాష్ట్రాన్ని మరింత బలపరిచే దిశగా చర్యలు తీసుకున్నారు. విదేశాంగ విధానంలో అమెరికా, ఇజ్రాయెల్తో ఘర్షణ ప్రధానాంశంగా మారింది. ప్రాంతీయంగా ప్రభావం విస్తరించేందుకు మిత్ర బలగాల ద్వారా వ్యూహం అమలు చేశారు. లెబనాన్, గాజా, యమన్ ప్రాంతాల్లో మిత్రశక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రత్యక్ష యుద్ధం లేకుండానే
వ్యూహాత్మక నిరోధక శక్తిని పెంచుకున్నారు. అణు కార్యక్రమం అంతర్జాతీయ వివాదానికి కేంద్ర బిందువైంది. 2015 అణు ఒప్పందానికి పరిమిత మద్దతు తెలిపిన తరువాత పరిణామాల్లో ఆంక్షలు మళ్లీ కఠినతరమయ్యాయి. అయినప్పటికీ క్షిపణి అభివృద్ధి, రక్షణ సామర్థ్యాల పెంపు ఆయన పాలనలో కొనసాగాయి. తాజా పరిణామాల్లో ఉద్రిక్తలు పరాకాష్ఠకు చేరాయి. శాటిలైట్ నిఘా ద్వారా ఖమేనీ స్థానం గుర్తించబడిన తర్వాత తెల్లవారుజామున టెహ్రాన్పై సమన్వయ దాడులు ప్రారంభమయ్యాయి. నివాస సముదాయం, సైనిక స్థావరాలు, అణు కేంద్రాలే లక్ష్యమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా క్షిపణులు ప్రయోగించగా ఇరాన్ కొద్ది గంటల్లోనే ప్రతిదాడులు చేపట్టింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై కూడా క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించింది. ఈ పరిణామాలు మధ్య ప్రాచ్యాన్ని మళ్లీ యుద్ధ అంచున నిలిపాయి. ఖమేనీ మరణం ఇరాన్ రాజకీయ వ్యవస్థకు కీలక మలుపు. గత 36 ఏళ్లుగా ఆయన ఇరాన్ను పాలించాడు. చివరి సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం, ప్రజా నిరసనలు, హమస్, హిజ్బుల్లా బలహీనత, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వంటి పరిణామాలు ఆయన పాలనను కుదిపేశాయి. ఒక విప్లవం నుంచి పుట్టిన వ్యవస్థను 4 దశాబ్దాల పాటు కట్టుదిట్టంగా నడిపించిన నాయకుడి అధ్యాయం ముగిసింది. ఖమేనీ అనుచరులు ఆయన్ను విప్లవ వారసత్వ రక్షకుడిగా చిత్రీకరిస్తే విమర్శలు, కఠిన నియంత్రణ, ఆర్థిక సంక్షోభానికి బాధ్యతలుగా చెబుతున్నారు. ఏ కోణంలో చూసినా అలీ ఖమేనీ జీవితం ఇరాన్ ఆధునిక చరిత్రలో ముడిపడి ఉంది.